తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవాలని కృష్ణా గోదావరి నదులు కూడా జలకళ సంతరించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం ప్రారంభం చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రేపు ఉదయం 4 గంటలకు కూడా వర్ణయాగ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ వర్ణయాగం ప్రతిష్ట ఏంటి, ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది కూడా మనతో తెలుసుకోవడానికి చాలామంది వాళ్ళు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి రేపు వర్ణయాగ కార్యక్రమం పాల్గొంటున్న పరిస్థితి, దీని ఉద్దేశం ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టినటువంటి వరుణ మహాయాగం గురించి మా పెద్దలు త్రిశాత్మాత్మ చండీపీఠం కొంకబాక రాధాకృష్ణమాత గురువారు గారి మాటలతోనే మీరే వినండి. వాగర్ధ వ్యూసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తు మొత్తానికి కూడా పార్వతీ పరమేశ్వరులు జగత్తుకు మాతా పితరులు తల్లిదండ్రులైనారు. కాబట్టి ఇక్కడ వెనకటి రోజులలో క్షామం వచ్చి వర్షాలు లేక ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడే రోజులలో అక్కడికి మహారాజులు ఉండేవాళ్ళు, రాజులు ఉండేవాళ్ళు. రాజులు అంటే ఇప్పుడు ఎవరయ్యా అంటే మన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజులే. ఇక్కడ కింద రాజులు ఎమ్మెల్యే గారు, తర్వాత ఆయన చక్రవర్తి సీఎం గారు, తర్వాత సార్వభౌముడు అంటే ప్రధానమంత్రి గారు. ఇట్లా ఒకళ్ళు స్టెప్గా ఉన్నారు. అయితే వాళ్ళు ఆ రోజులలో ఋష్యాదులను పిలిపించి యజ్ఞయాగాది కృతులు చేసేవాళ్ళు. అగ్నేరాపహ అధ్య పృథివ్యా ఓషధీభ్యో అన్నాత్ పురుష అని శాస్త్రం చెప్పబడింది. ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ పాడి పశు సంపద బాగా ఉంటుందని శాస్త్రం చెప్పబడింది. దాంట్లో భాగంగా ఆ వర్షం కురవాలనే సంకల్పంతో ఈ వరుణయాగాన్ని మన తెలంగాణ ప్రభుత్వం వారు, మంత్రులు, అట్లాగే సీఎం గారు, అందరూ ముఖ్యమంత్రి గారు చక్కగా ఈ యొక్క కృష్ణమ్మ ఒడ్డున ఈ వరుణ యాగాన్ని ఆరంభం చేశారు. అట్లాగే ఆ రోజుల్లో చేసేటువంటి యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా కనుమరుగైపోతున్నాయి. కానీ ఇప్పుడు కూడా ఈ వర్షాలు కురవాలే, సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, జనులంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి, లోక సంరక్షణార్థం విశ్వ మానవ కళ్యాణం కొరకు జరిగే ఈ మహత్తర యాగంలో ప్రభుత్వ ప్రధానాధికారులు అట్లాగే ప్రజాపాలకులు అందరూ కూడా సమన్వయంగా ఉండి ఇక్కడ ఇంతటి మహత్తర యజ్ఞాన్ని ఆ వరుణదేవుడి యొక్క కృపా కటాక్షాలు కలిగి దేశం సుభిక్షంగా ఉండాలి. కృష్ణా గోదావరి నదాలు నిమిత్తగడ కృష్ణా గోదావరి తుంగభద్ర కావేరి మలాభారణి అనేక నదులు కూడా పొంగి పొరలాలి, అన్ని సస్యశ్యామలంగా పంటలు పండాలి. జనులంతా కూడా ఆ అమ్మ సృష్టికి మూలం తల్లి, ఆ తల్లి ఆదిపరాశక్తి, ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ పూజ చేస్తారు. తర్వాత వరుణదేవుణ్ణి వరుణ జపం చేస్తారు. ఉదయం పూట 4 గంటలకు స్టార్ట్ అవుతుంది కార్యక్రమం అంతా. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దాని తర్వాత ఋత్వికరణం, పంచగవ్య ప్రాశన, కలశస్థాపనలు జరిగిన తర్వాత రుద్ర ఏకాదశి, రుద్రుడికి ఆనందం కలిగేట్టుగా రుద్ర ఏకాదశి అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము మేళచెరు నుంచి వచ్చాము నిర్వహించడానికి. ఆ కార్యక్రమం మేము చేస్తాం. అది దాని తర్వాత యాదగిరిగుట్ట నుంచి వేద పండితులు, అట్లాగే అన్ని దేవస్థానాల నుంచి కూడా అందరూ వేద పండితులు వచ్చారు. చక్కగా వారణానువాకాలు అది మొలలోతు నీళ్లలో ఉండి చేయాలని శాస్త్రం ఉంది. అట్లాగే వాళ్ళు కూడా ఆ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయమని చెబుతాను. ఆ నీళ్లలో ఉండి ఆ మంత్రాలు చదవాలి, వారణానువాకాలు, తర్వాత వరుణ జపం జరుగుతుంది. తర్వాత ముందు మనకి ఇల్లు కట్టేటప్పుడు ఎట్లాగైతే ఫౌండేషన్ ఎట్లా ఉంటుందో నవగ్రహాలు ముఖ్యం. ఈ నవగ్రహాల సంచారం బట్టి లోకం సుభిక్షంగా ఉండడానికి ప్రధాన కారకులు నవగ్రహాలు. వాడికి కూడా నవగ్రహ జపం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు మన యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి అక్కడి నుంచి మన ఈఓ గారు, చైర్మన్ గారు, తర్వాత అక్కడ ప్రధాన అధికారులు, అట్లాగే వాళ్ళు నుంచి ముఖ్య అర్చకులు అందరూ వచ్చారు. వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి అర్చకులు, పండితులు, అనేక దేవాలయాల నుంచి పండితుల చేత జరిగి ఈ రాష్ట్రం, దేశం కూడా సుభిక్షంగా ఉండాలి. జనులంతా కూడా దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య విపుల ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభీష్టాలు కలిగి జనులంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనే తత్సంకల్పంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి వరుణ యాగానికి అందరూ వచ్చి ఈ యాగంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా సవినయంగా, సాధారణంగా, సమూహంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. సార్, మీరు మేళచెరు నుంచి వచ్చారని చెప్తున్నారు. ఎంతమంది మీ టీం ఎంతమంది వచ్చారు సార్? గతంలో ఇట్లాంటి వర్ణయాగాలు ఏమైనా చేశారా? ఒకవేళ ఇప్పుడు రేపు ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? ఎన్ని గంటలకు? మాది త్రిశక్త్యాత్మక చండీపీఠం. నేను ఇప్పటి వరకు త్రూఅవుట్ ఇండియా మొత్తంలో భారతదేశంలో 77 యాగాలు చేశాను. శ్రీలంకలో చేశాను,
అస్సాం గౌహటి కామాఖ్యలో చేశాను. తర్వాత మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో చేశాము. మొన్న పోయిన 2025 జ్వాలాముఖి అమ్మవారి దగ్గర సహస్ర చండీ యాగం చేశాము. కాశీలో 3 సార్లు చేశాము సహస్ర చండీ యాగం. తిరుపతి కొండ మీద కూడా చేశాము. ఇట్లా అన్ని చోట్ల గురువయ్యూరులో, కేరళ గురువయ్యూరులో సుదర్శన మహాయాగం చేశాము. ఇట్లా అనేక రకాల రాష్ట్రాల్లో కూడా మా సంకల్పం ఒకటే, లోక కళ్యాణం జరగాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, జనులంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని తత్సంకల్పం. అయితే ఇంకొకటి ఏమిటంటే, ఈ కలియుగంలో మానవుడికి షడ్విధ ఈతి బాధలు, 6 రకాల బాధలు ఉన్నాయి. ఈ బాధలు పోవాలంటే గ్రహదోషాలు ఉన్న వాళ్ళకి పోవు. ఆ పోవటం కోసమనే ఈ యొక్క పూజలు, భక్తి, జ్ఞాన వైరాగ్యాలను చెప్పబడినాయి. ఇటువంటి యజ్ఞాల్లో పాల్గొనడం కూడా మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మేము వచ్చి మా వంతు సేవ చేసి జనులంతా సుఖశాంతితో ఉంటేనే బ్రాహ్మణం అనే వాళ్ళని మేము కూడా బతుకుతాం. వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటే మాకు ₹1 ఇస్తారు. కాబట్టి అందరూ శ్రేయస్సు కోరి చేసేవాడు బ్రాహ్మణుడు కనుక ఇంతమంది 108 మంది బ్రాహ్మణులు పండితులు వచ్చారు. చక్కగా ఈ యజ్ఞాన్ని చక్కగా నిర్వహించి దేశం సుభిక్షంగా ఉండాలి అని చెప్పని సంకల్పంతో వచ్చారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రేపు వర్ణయాగంలో మీరు పాల్గొంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది సార్? మేము కోదాడ మండలం ఎర్రవరంలో నూతనంగా వేసినటువంటి బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి ఒక 5గురం రావడం జరిగింది. మరి ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా గురువుగారి బృందంలోనే మేము ఒక 5గురము. వరుణయాగం చాలా సుభిక్షం, రాష్ట్రానికే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎక్కడైనా సరే వర్షం పడాలి అంటే మరి ఇట్లాంటి యాగక్రతువులు చేస్తేనే దేవుడు నీ ఉన్నాను గుర్తింపు కోసమే యాగాలు చేయాలి. యాగక్రతువులు చేయకనే కొన్నాళ్ళు చాలా అవతరించుకొని పోతున్నవి. మరి ఇలాంటి వరుణయాగము మనకు తెలిసి భవిష్యత్తులో మేము దగ్గర 42 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నాగార్జున ఏరియాలో మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడవబోతున్న ఈ వరుణయాగానికి మేమందరం కూడా డబ్బుని ఆశించకుండా వరుణయాగం బాగుండాలి, జనులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, పాడి పంటలు పండగాలి, సమృద్ధిగా వర్షాలు కురిసి అందరూ ఆనందోత్సవాలతో ఉండాలని. ఎందుకంటే ముందుగా ముఖ్యంగా 2 నెలల బట్టి కూడా ఎల్లో తుఫాన్ అని చెప్పి జనాల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ వరుణయాగం ముహూర్తం పెట్టిన 3 రోజుల నుంచి కూడా రోజు కొద్ది గొప్ప వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షం ఆగకుండా కృషి పంటల్లో బండాలి, చెరువులు నిండాలని చెప్పి ఆకాంక్షతో మేము నిర్వహించబోతూ ఉన్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్? మీరు యాగంలో పాల్గొంటున్నారు? చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా, రేవలగిరి చంద్రబాబు స్వామి దేవస్థానం నుంచి వచ్చాము. మేము రుద్రాభిషేకం చేస్తాం. శివుడికి రుద్రాభిషేకం చేస్తే పరమేశ్వరుడు సంతోషపడి వర్షాలు కురిపిస్తారు. అది పరాశక్తి అమ్మవారు పరమేశ్వరుడు చూసేదని మంచిగా వర్షాలు పడి, రుద్రుడికి అభిషేకం అంటే ఇష్టం. ఎంత అభిషేకం చేస్తే వర్షం పడుతుంది. మరి అట్లా వర్షం పడి ప్రజలందరూ పాడి పంటలు కలిగి సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ యాగాన్ని ప్రారంభం చేయబోతున్నాం. తెల్లవారు 4 గంటలకు రేపు. రైట్, మొత్తం కూడా ఇది పురోహితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు మార్నింగ్ 4 గంటలకు కూడా వరుణ యాగం కూడా ప్రారంభం చేస్తామని కూడా చెప్తాం. అన్ని రకాల యాగాలు చేస్తాం. సుభిక్షంగా రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా మేము అందరూ కూడా ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ వరుణ యాగ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇలా పాల్గొనడం మా అదృష్టంగా మేము భావిస్తున్నామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నాగార్జున.